గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి, అందుకోసమనే ఈ వీడియో తీస్తున్నా. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో నియర్లీ 8K సబ్స్క్రైబర్స్, సో క్యాంపస్ కానీ కాలేజెస్ కానీ స్టూడెంట్స్ నుంచి కొంచెం సపోర్ట్ ఏమైనా ఫైనాన్షియల్గా ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అనేది. సో ఎవరో కాదు, ఇప్పుడు మా రూమ్మేట్ కళ్యాణ్ ఉన్నాడు, మీకు తెలిసిందే కదా. సో ఎన్నో వీడియోస్లలో షార్ట్ వీడియోస్లలో రీసెంట్గా చూసే ఉంటారు కళ్యాణ్. వీళ్ళ సొంత చిన్నమ్మ, ఓకేనా, సొంత ఓన్ చిన్నమ్మకి 2 డాటర్స్ ఉంటారు. వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు డాటర్సే, వాళ్ళకి కొడుకులు ఏం లేరు, ఓన్లీ 2 డాటర్సే. అయితే ఏమైందంటే వీళ్ళ చిన్నమ్మకి ప్రాబ్లం ఉంటుంది, ఒక ప్రాబ్లం. అది వాళ్ళ 2 డాటర్స్కి వచ్చింది. వాళ్ళు కూడా స్కూల్ పిల్లలే, చిన్న పిల్లలే. సో హర్షిక అండ్ నిహారిక అండ్ హర్షిక చిన్న పిల్లలు వాళ్ళిద్దరు. నార్మల్గా వాళ్ళ మమ్మీ ప్రాబ్లం వాళ్ళ కూతురు ఇద్దరికి వచ్చింది, అర్థమైందా? ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు డిస్ప్లే చేస్తా స్క్రీన్ మీద, చూడండి. కళ్ళు నార్మల్గా ఉంటాయి కదా, ఈ కన్ను అనేది నార్మల్గా మనకి ఎట్లా అంటే ఇట్లా కన్ను రెప్ప ఇట్లా క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, మనం క్లారిటీగా చూస్తాం. వాళ్ళకి ఎట్లా అంటే కన్ను రెప్ప సంథింగ్ ఇక్కడే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఇట్లా కొంచెం పైకెత్తి తల పైకెత్తి ఇట్లా చూస్తేనే విజిబిలిటీ అనేది ఉంటుంది అన్నట్టు ముందు మనిషి. ఇట్లా స్ట్రేట్గా చూస్తే మీకు నార్మల్గా స్ట్రేట్గా చూస్తే కనిపిస్తుంది, మనం నార్మల్గా ఇట్లా చూస్తాం. వాళ్ళకి ఎట్లా అంటే ఇది కొంచెం ఇట్లా ఉంటుంది, ఇలా చూస్తారు అన్నట్టు కళ్ళు, ఓకేనా, ఇలా చూస్తారు. వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ 2 కూతుర్లకి అదే ప్రాబ్లం వచ్చింది. సో నార్మల్గా మనం మీకు విజిబిలిటీ ముందున్న వ్యక్తి కానీ ముందున్నది కానీ చూడాలనుకుంటే ఇట్లా తల ఎత్తితేనే విజిబిలిటీ అనేది కొంచెం ఇందులో నుంచి ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు, అది ప్రాబ్లము. దానికి ఆపరేషన్ అనేది చేస్తారంట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీకి ఉంది ఆ ప్రాబ్లం, వాళ్ళ డాటర్స్కి వచ్చింది. వాళ్ళ డాటర్స్ ఏమో స్కూల్ పిల్లలు, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది కదా. స్ట్రేట్గా ఉండి కనిపిస్తుంది వేరు, కానీ తల ఎత్తితేనే నీకు విజిబిలిటీ ఉంటుందంటే వాళ్ళకి స్కూల్ పిల్లలు, వాళ్ళు రేపు ఫ్యూచర్లో కాలేజ్ చదవాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళు తిరగాలి అంటే ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకంటే వేరే ప్రాబ్లం ఉన్నా ఓకే, కానీ విజిబిలిటీ ప్రాబ్లం కదా, కళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కదా. అందుకోసమని వాళ్ళ మమ్మీ కంపల్సరీ ఇది ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి ఆమెకు ట్రీట్మెంట్ తీసుకుందామని డిసైడ్ అయింది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ 2 కూతుర్లకు కూడా ట్రీట్మెంట్ తీసుకొని ఆ ముగ్గురికి ఆ కళ్ళది సెట్ అయిపోతే ప్రాబ్లం ఇష్యూ క్లియర్ అయిపోతే అని అనుకుంది. బట్ తెలిసిందే కదా, ఇక ఎనీథింగ్ డిపెండ్స్ ఆన్ మనీ అనేది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది కొన్ని ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. ఎందుకంటే ముగ్గురికి ఆపరేషన్, ముగ్గురికి ఐస్ రిలేటెడ్, ముగ్గురికి సేమ్ ప్రాబ్లం. ఒకరికంటేనే కొంచెం సర్టన్ అమౌంట్ అవుతుంది, 3 lakhs 4 lakhs 5 lakhs అనుకోవచ్చు ముగ్గురికి. సో అందుకోసమని ఒక వీడియో చేద్దామని నన్ను అడిగితే నేను ఓకే అని చెప్పేసిన. ఇక రెస్పాన్స్ ఎట్లుంటుందో నాకు తెలియదు, బట్ నేను ఫోన్పే నెంబర్ చెప్తా, ఫోన్పేకి మీరైతే ట్రై చేయండి. ఇది ఫేక్ న్యూస్ అంటూ ఏముండదు, ఎందుకంటే నేను మా విలేజ్ పక్కనే విలేజ్. సో నాకు కూడా వాళ్ళు పర్సనల్గా తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నది అక్కడనే కదా మేము పెరిగింది. అండ్ వీళ్ళ సొంత చిన్నమ్మనే, వేరే వాళ్ళు ఎవరిదో వస్తే నేను వీడియో చేయకపోయాను, ఎందుకంటే చాలా ఫేక్ ఉంటాయి కాబట్టి. ఇది రియల్, వీళ్ళ సొంత చిన్నమ్మని. మీకు ఫోన్పే నెంబర్ ఇస్తా, ఫోన్పే నెంబర్ ఇస్తే అది సెర్చ్ చేస్తే ఫోన్పేలో మీకు నేమ్ కూడా వస్తుంది. ఫోన్పే నెంబరు మీకు డిస్ప్లే కూడా చేస్తా. నెంబర్ వచ్చేసి 997044599274. రేగుల లావణ్య హర్షిక అని వస్తుంది, మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే ఇస్తాయి, స్క్రీన్ షాట్ తీసి. ఈ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏమన్నా ఉంటే మీరు సర్టెన్ అమౌంట్ దానికి సెండ్ చేయాలనుకుంటే అది ఎంతైనా సర్లే, అది 15, 100, 200, 300, 500, ఎందుకంటే వీఆర్ స్టూడెంట్స్, ఓకేనా. ఈ స్టూడెంట్స్ యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్స్ మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరు కాబట్టి స్టూడెంట్స్ కాబట్టి, సో అది చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా సెండ్ చేయండి. అక్కడ 2 చిన్న ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఐస్కి సంబంధించిన ప్రాబ్లం ఆపరేషన్ అయింది. అండ్ వాళ్ళకి మేము కూడా పర్టికులర్గా హెల్ప్ చేయాలంటే, సో అందరం స్టూడెంట్స్. ఇప్పుడు నేను ఒక స్టూడెంటే, ఏం జాబ్స్ లేవు. వీళ్ళు స్టూడెంటే, ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్, వీళ్ళ దగ్గర ఏం జాబ్ లేదు, వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదు, ఏం లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా డైలీ లేబర్సే, ఏ వర్క్ ఉంటే అది వెళ్ళిపోతారు. పల్లెటూరులో ఏం చేస్తారు, వాళ్ళు ఏం చదువుకోలేరు, కూలీ పనులు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం ఉండదు, ఓకేనా. చదువుకోనికి కానీ ఎటైనా వెళ్ళడానికి కానీ జాబ్ చేయడానికి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళ అమ్మ కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు అయినా పర్లేదు, అప్పు అయినా పర్లేదని అది ఆపరేషన్కి ఓకే చెప్పింది. కానీ ఏమైందంటే డబ్బులు ఎంత అందిస్తారు, అప్పు తెచ్చి పెట్టిరు కానీ ఇంకా సరిపోతలేదు అమౌంట్. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, యాజ్ ఏ క్యాంపస్ స్టూడెంట్స్గా నా సబ్స్క్రైబర్స్ని, వ్యూవర్స్ని ఐఎమ్ రిక్వెస్టింగ్, వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ మన చిన్న యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి కావాలి. అండ్ ఐ వాంట్ యూ టు సపోర్ట్ దెమ్. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటే ఎంత ఉంటే అంత అమౌంట్ ప్లీజ్ సెండ్ దెమ్, ఓకేనా. అండ్ మీరు ఎక్కడి నుంచి, ఏ యూనివర్సిటీలో స్టూడెంట్, ఏ కాలేజ్లో స్టూడెంట్, ఎంత అమౌంట్ పంపిరని కంపల్సరీ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకరు కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న కొంత అమౌంట్లో కొంచెం డొనేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో మీరు ఏ యూనివర్సిటీ, ఏ స్టూడెంట్ అండ్ ఎంత అమౌంట్ డొనేట్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి డొనేట్ చేస్తారు.
అండ్ ఈరోజు ఈరోజు మార్చ్ 10 అండ్ ఈ మంత్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్లోనే కావాలి, మార్చ్లో. ఈ వీడియో అప్లోడ్ చేసింది మార్చ్ 10కి అప్లోడ్ చేస్తున్నా. సో ఈ మంత్లో మార్చ్ 10 అంటే ఇంకో 20 days వరకు అయినా కానీ ఈ మంత్లోనే వాళ్ళకి అమౌంట్ అనేది కంపల్సరీ కావాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ షేర్ చేయండి మీ గ్రూప్స్లలో, మీ ఫ్రెండ్స్కి. క్యాంపస్ స్టూడెంట్ అన్న వీడియో పెట్టిండు, హెల్ప్ కావాలంట అని కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా డొనేట్ చేయండి, మీ గ్రూప్స్లలో పెట్టండి. బికాస్ అక్కడ ఒక హెల్ప్ కావాలి, స్కూల్ పిల్లలు ఆపరేషన్. అండ్ యాజ్ ఎ స్టూడెంట్గా మనకు ఛానల్ ఉంది కాబట్టి నేను మీకు వీడియో పెడుతున్నా. ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే సో కొంచెం మనీ కలిస్తేనే కదా. ఇంత 8,000 మంది ఉన్నారు. ఇందులో అట్లీస్ట్ ఒక 1% ఆఫ్ ద పీపుల్ డొనేట్ చేసినా కొంత అమౌంట్ అయినా వాళ్ళకి అట్లీస్ట్ ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది. బికాస్ అది ఎందుకంటే ముగ్గురికి ఆపరేషన్, ముగ్గురికి కళ్ళకి రిలేటెడ్ అంటే lakhsలో ఖర్చు అవుతుంది. సో మనం స్టూడెంట్స్ కాబట్టి వీ షుడ్ డొనేట్ సంథింగ్ అన్నట్టు, ఓకేనా? సో ఫోన్పే నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేసిన, వాళ్ళ ప్రాబ్లం ఇది, దానికి సంబంధించింది. సో చెప్తావా కళ్యాణ్ ఏమన్నా? అందరూ హెల్ప్ చేయండి ప్లీజ్. సో అంతే, ఎందుకంటే సో వాడు కూడా కొంచెం బాధలు ఉన్నాడు. ఎందుకంటే నాకు జాబ్ లేదు, నేను జాబ్ ఉంటే కంపల్సరీ ఏదో ఒకటి డొనేట్ చేసేటోండి. మన తరపు నుంచి ఏదో ఒకటి చేద్దాం అనిల్ అంటే వీడియో అయితే చేద్దాం రా, మరి స్టూడెంట్స్ ఉంటారు కదా చేస్తారు. ఇక ఈ వీడియో ద్వారా నన్న స్టూడెంట్స్ కొంచెం డొనేట్ చేస్తే నువ్వు హెల్ప్ చేసినట్టు. ఎందుకంటే ఆ వీడియో థీమ్ అన్నదే వీడు కాబట్టి వీడు సజెస్ట్ చేస్తేనే వీడియో చేస్తున్నా. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది, అట్లీస్ట్ కొంతమంది అయినా రియాక్ట్ అవుతారు అని. ఎందుకంటే అందరు స్టూడెంట్సే కాబట్టి, అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి మన ఛానల్లో అట్లీస్ట్ యూ షుడ్ డొనేట్ సంథింగ్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ టిల్ ఎండ్. అండ్ ప్లీజ్ హెల్ప్ దెమ్, దే ఆర్ స్కూల్ గర్ల్స్, చిన్నపిల్లలు స్కూల్ గర్ల్స్. అండ్ ఐ ఆపరేషన్ కాబట్టి కొంచెం ఏమంటారు, మనం హెల్ప్ చేస్తేనే మనకు నీడ్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటికల్లీ వేరే వాళ్ళు హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో యాక్షన్ రియాక్షన్ అన్నట్టు. అందుకోసమే మీరు కంపల్సరీ హెల్ప్ చేయాలని యాజ్ ఏ క్యాంపస్ స్టూడెంట్గా, యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ ఏ ఫ్రెండ్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ మై సబ్స్క్రైబర్స్, ఆల్ మై వ్యూవర్స్, ఆల్ మై స్టూడెంట్స్. అంతే, ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డొనేట్ సంథింగ్ మీకు అయినంతలో అంతా. ఓకే, బాయ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.